పాడు జీవితము యౌవనం కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హలో హలో హరి, చెప్పురా ప్రసాద్, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తానంటారా గాడిద? ఏం లేరా, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఇల్లు దులుపుతున్నా. అదేమన్నా పండుగ నారా? అంటే పండుగలప్పుడే దులుపుతారా? ఉత్తప్పుడు దులిపొద్దా? దులిపితే పోయేదేముందిరా, దుమ్ము తప్ప. ఏం చెప్పావురా? అలా కాదురా చికెన్ పకోడా, మొన్ననే గారా సంక్రాంతి అయిపోయింది. మొన్నేడరా సంక్రాంతి అయిపోయి వారం అవుతుంది. వారం అంటే ఎంత దుమ్ము పడాలి. మనకు ఏదైనా నీటు ఉండాలి మామ. ఈ చేతులు కడుక్కోకుండా అన్నం తినుడు, అట్టిపండు తిని తొక్కలేడబడతాడ వాడేసుడు, ఇసుంటి చూస్తేనే నాకు ఒళ్ళు మంటెక్కిపోద్ది. సరే గాని ఒక చిన్న హెల్ప్ రా, స్క్రీన్ షాట్ పంపమంటే పంపుతా మామ. నా కాడైతే 0 బ్యాలెన్స్. నేనే ఓంబత్తికో నన్ను అడుగుదామని చూస్తున్నా. పైసల గురించి కాదురా, జర చెప్పేదినరా. సరే చెప్పు. అదేరా పోతుంది, చెప్పేదినరా, ఓపిక తక్కువడా. సరే చెప్పు. అదేరా మొన్న ఒక అమ్మాయి అని చెప్పిన గారా. ఏమైంది ఆమెకు? ఆ చైనా వైరస్ గిని వచ్చిందా ఏంది? నువ్వు జాగ్రత్తగా ఉండరా నాయన, నీకు ముందే ఇమ్యూనిటీ తక్కువ, సర్దొచ్చినా చచ్చేటోన్ లెక్కుంటావు. ఎవ్వరికే వైరస్ రాలే, ఆవురా నువ్వు జరసేపు. హోల్లా పెట్టినా? అరే నీ నెత్తిల గనెట్రా ఎత్తేస్తారా అల్పం చేసినవా అంటే. సరే సరే చెప్పు. అమ్మాయి ఉంది అయితే? అదేరా అమ్మాయి ఒకటే గుర్తొస్తుంది పాడై. అయితే ఆ గనెట్రాయ్ నీ నెత్తిలేసుకో, గుర్తురాదు. అరే జోక్ కాదు, సీరియస్ మ్యాటర్. సరే గుర్తొస్తే ఏం చేయాలి మరి ఇప్పుడు? అదేరా ఆమెని ఎట్లా పడేయాలో జరా చెప్పరాదురా. నువ్వు ఇప్పటికే చాలా మందిని పడేస్తే, నాకేమో ఏది తెలియదా పాడై. గన్ల పెద్ద తెలిసేదేముందిరా, ఆమె కాడి ఆమెతో మాట్లాడు, పరిచయం చేసుకో. ఆమె క్లోజ్ అయినాక అట్నే ఉంటుండగా ఓ మంచి రోజు చూసి ప్రపోజ్ చేయి. గదంతా చేసేటట్టుంటే ఇప్పటిదాకా సింగిల్గా ఎందుకుంటారా? మనం బాయ్స్తోనంటే ఫుల్లుగా మాట్లాడతాం కానీ ఈ గర్ల్స్ కాడికి వచ్చేసరికి ఇంట్రోవర్ట్ గానే అయిపోతారా? నీకు తెలుసుగా మరి. ఇంట్రోవర్ట్ కానీ నీకెందుక మళ్ళా అరే నువ్వు కూడా అట్లా అంటే నాకు గుండె బరువెక్కినట్టు అవుతుంది మామ. ఓ అమ్మ సచ్చేవురా నాయన, నేను హెల్ప్ చేస్తా. ఆమె నెంబర్ ఉందా నీ కాడ? ఉంది మామ, నిన్ననే ఒకరి కాడ అడుక్కున్నా. అదే చాటింగ్ ఎట్లా చేయాలని నిన్ను అడుగుదామని చేసిన నీకు ఫోన్. సరే ఇక నేను చెప్తా ఇను. సరే చెప్పు మామ, చెలరేగిపోతా. ఏంలే మామ, అమ్మాయిని పడేసుడు చాలా ఈజీ, వాళ్ళు ఊకెనే పడతారు. అరే ప్రజెంట్ నేను చెప్పలేను కానీ ఎందుకు ఏందని ఏం అడగకు. యూట్యూబ్లో ఒకడు ఉంటాడు, మంచిగా చెప్తాడు. ఆ వీడియో లింక్ పంపిస్తా, చూడు, ఫాలోగా, అంతే. ఆడు చెప్పినట్టు చెయ్యి. సరే పంపుతా కానీ అరే నువ్వు ఇప్పటి నుంచి ఎప్పుడన్నా అట్టిపండు తిన్నప్పుడు తొక్క ఏడబడతాడ పడేయకురా, జారుతుంది. నీ అబ్బా అసలు నేను అట్టి పనులే తిన ఇప్పటి నుంచి, కానీ లింక్ పంపురా. తినకుంటే ఎట్లరా, తినాలిరా, అన్ని తినాలి. సరేరా ఒక 1/2 డజన్ తెచ్చుకొని తినుకుంటా వీడియో చూస్తా కానీ లింక్ పంపు. సరే పంపుతున్నా చూడు. ఆకలి అవుతుందా? ఏమన్నా తింటారా? మా దగ్గర అన్ని దొరుకుతాయి, అగ్వకిస్తున్నాం, ఆర్డర్ పెట్టుకోరు, 5 నిమిషాల్లో తెచ్చేస్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మ్యాస్మస్ మెరిడియస్. అమ్మ ఎక్కడోడు, ఈయన పేరు ఎట్లా ఉంది? మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఇంట్రోవర్ట్సే అయి ఉంటారు. ఇంట్రోవర్ట్స్కి ఎక్స్ట్రోవర్ట్స్కి పెద్ద తేడా ఏముండదు, ఇద్దరు సేమ్ ఆలోచిస్తారు. కాకపోతే వాళ్ళు బయటికి చెప్తారు, వీళ్ళు చెప్పరు, గంతే తేడా. కానీ ఇంట్రోవర్ట్స్కి కూడా ఆశలు ఉంటాయి, తక్కువ ఏం కాదు. అమ్మో వాళ్ళకు కూడా అమ్మాయిలను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో చాట్ చేయాలనిపిస్తుంది, వాళ్ళని లవ్ చేయాలనిపిస్తుంది. ఇంట్రోవర్ట్స్ అయితే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళు ఏదో వేరే గ్రహంలోకి వెళ్ళి వచ్చినట్టు చెప్తావేంద్రా? వీళ్ళకి లవ్ చేయాలని ఉంటుంది కానీ వీళ్ళ వల్లే ఏది చేత కాదు, కర్ర ఇరగదు పాము చావదు అన్నట్టు ఉంటుంది వీళ్ళ ముచ్చట. అదే ఎక్స్ట్రోవర్ట్స్ అనుకో, వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటుర్రో పోతారు, మాట్లాడుతూనే ఉంటారు, కథం కలుపుతూనే ఉంటారు, అయితేనే ఉంటుంది ముచ్చట. అదే వీళ్ళు అనుకో, ఇక ఆమె ఎదురుగా ఉండంగానే ఈయనకి గుండె దడదడ కొట్టుకుంటుంటుంది, కాలు చేతులు మొత్తం వణుకుతుంటాయి, ఏదో వణుకుడు రోగం ఉన్నోని లెక్క. ఇక మాట్లాడరా అంటే ఓడో నోట్లకెళ్ళి నాలుక కోసుకపోయినట్టు సప్పుడు చేయకుంటారు. అమ్మ ఈ నన్నట్టే ఉందిగా. అయితే వీళ్ళు బయట ఒడిసేది ఏమి ఉండదు, కానీ వీళ్ళకున్న ఒకే ఒక్క దారి చాటింగ్. మీకు ఒకటి తెలుసా, కరెక్ట్ చాటింగ్ చేస్తే మీరు చాటింగ్తోనే పడేయచ్చు. కానీ ఈ ఇంట్రోవర్ట్ గాళ్ళు ఎట్లా చాట్ చేస్తారు? ఫస్ట్ హాయ్ అని పెడతాడు, ఆమె కూడా హాయ్ అంటది,
తర్వాత ఈడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె నథింగ్ అంటది. నథింగ్ అని నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. కొందరు అది కూడా అడగరు, కాకపోతే అడుగుతుంది అనుకుందాం. అడిగితే మరి ఏం చేస్తున్నావు అన్నాక ఈడేదాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలిగా. ఈడు నథింగ్ అనే పెడతాడు అవులటూ కోడు. ఈడైతుంది ముచ్చట గిట్లనా. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఈడే పెట్టాలి. ఇక ఏమన్నా మెసేజ్ పెట్టాలంటే ఆడికి అయిపోయిందిగా, ఇక ఆమె ఏం పెడుతుంది, మళ్ళీ ఈడే పెట్టాలి శరం తప్పి. సరే ఈడు మళ్ళీ తర్వాత ఇక తిన్నవా అంటాడు. ఆమె తిన్నా అంటది. ఆమె కూడా అడుగుతుంది నువ్వు తిన్నవా అని. ఈడు తిన్నా అంటాడు. కథం అయిపోయింది ఆడికి. ఇగేముందిగా ఆడ కూడా అయిపోయింది చాటింగ్. మళ్ళీ పెడితే మళ్ళీ ఈడే పెట్టాలి ఇక ఏం కర్రీ అని. ఏం కర్రీ అంటాడు. ఆమె ఏదో చెప్తుంది, మీది అంటది. ఈడేదో చెప్తాడు. కథం అయిపోయింది. గింతే ఇక ఏముండదు. మరి మాకు గిట్నే వస్తుంది ఇంకెట్లా చేస్తారు అని అనుకుంటుర్రా? ఎట్లా చేయాలో నేను చెప్తా. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే ఎట్లా పడదో నేను చూస్తా. ఆ స్టెప్స్ ఏందో చెప్పురా నాయన దబ్బున. అయితే ఎప్పుడైనా సరే మనం పెట్టే ఫస్ట్ 2-3 మెసేజ్లలోనే వాళ్ళ అటెన్షన్ని మనం గ్రాబ్ చేసుకోవాలి. ఆ చిన్న కాన్వర్జేషన్ పెద్ద కాన్వర్జేషన్కు దారి తీసేటట్టు చేయాలి. మరి ఆ 2-3 మెసేజ్లు ఏంటి అని అనుకుంటుర్రా? మీరు అనుకుంటున్నట్టు హాయ్ ఏం చేస్తున్నావు తిన్నవా ఈ కాదు, అవి వేరే ఉంటాయి మొత్తం. ఏంటియో అవి అంతగానం వేరుండేటి. అంటే ఏదన్నా మంచి టాపిక్ తీసుకోవాలి. స్పోర్ట్స్ అంటే లైక్ క్రికెట్. ఉని అమ్మ క్రికెట్ అనే అని వస్తలే గారా నీకు. ఇక నువ్వు చెప్పుడు నేను ఈనుడు బాగానే ఉంది పో. లేదా వెదర్ గురించి, లేదా యానిమల్స్, బర్రెలు గొర్రెలు కుక్కలు పిల్లులు పందులు. ఓ నీ అబ్బా చాటింగ్ ఎట్లా వేయాలనో చెప్తున్నావా? పందుల పెంపకం గురించి చెప్తున్నావా? లేదంటే బర్డ్స్. బర్డ్స్ అంటే చిలుకలు. ఆమె ఏం చేస్తున్నావు అని అడిగింది అనుకో, చిలుకలు తింటున్నా అని చెప్పాలి. ఆమె అంటది ఓ మొలకలు తింటారు కానీ చిలుకలు కూడా తింటారా అని అంటది. అంటే మీరు అప్పుడు అనాలే చిలుకలు అంటే అవి ప్రాణం ఉన్నాయి కాదు, అవి జాతరలలో దొరికేటి, అవి తినేటి తీయగుంటాయి స్వీట్గా ఉంటాయి అని చెప్పాలి. అంటే అప్పుడు ఆమె అంటది హౌ స్వీట్ అని. ఎక్కడి చిలుకలు ఏం కథ. అదే వెదర్ గురించి అనుకో, ఓ ఇక్కడ వర్షం చాలా పడుతుంది, ఆల్ మై ప్లాన్స్ ఆర్ క్యాన్సల్, వాట్ అబౌట్ యూ అనాలి. అట్లా అంటే ఆమెకి ఏమన్నా చెప్తా అందుకుంటుంది. ఒకసారి ఆమె డీపీని గమనించురి. అటు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదో ఒక హింటు అవుపిస్తుంది, అదో ఇదో ఏదో ఒకటి అవుపిస్తుంది. ఆ హింటుని పట్టుకొని గుంజితే ఆమె కూడా వస్తుంది ఆటోమేటిక్గా. ఏందిరా గుంజేది, అదేమన్నా పతంగి దారం ఆరా గుంజనీకి. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువగా లైట్ హార్టెడ్ టాపిక్స్ మాట్లాడాలి. ఇప్పుడు మీరు సడన్గా అసలు నీ దృష్టిలో లైఫ్ అంటే ఏంది అని అడిగిర్రు అనుకో, ఆమెకి ఏమనిపిస్తుంది, ఎవర్రేడు అని అనుకుంటుంది. మీరు అనుకోవచ్చు అమ్మ మనం స్మార్ట్గా మాట్లాడినామని, కానీ ఆమెకేమనిపిస్తుంది, గీ చెకోడిగానికి ఎందుకు గీ అన్ని ముచ్చట్లు అని అనుకుంటుంది. అందుకే లైట్ హార్టెడ్ టాపిక్సే మాట్లాడాలి ఎక్కువ. ఇంకొక టిప్ ఏంటంటే కన్వర్జేషన్ ఎక్కువసేపు కొనసాగాలంటే ఏదైనా ఫుడ్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడండి. అంటే ఆమెకి ఏది ఇష్టం, కోడిగుడ్ల కూరనా, చికెనా, మటనా, చేపల, తలకాయ, బోటా, నల్లరా నల్ల ఫ్రై చేసుకొని తింటుంది. ఇంకొక స్టెప్ ముందలి పోయి ఏమనాలంటే నిన్న నేను మటన్ బిర్యానీ చేసిన సూపర్ అయింది తెలుసా అని అనాలి. అంటే మీరు వండరు ఎట్లయినా కానీ అట్లా అనాలన్నట్టు. అట్లా అంటే ఆమె ఏమంటది, ఓ నీకు వంటలు కూడా తెలుసా అని అంటది. అప్పుడు మీరేమనాలి, నాకు అన్నీ ఉండొచ్చు పాములు కూడా ఉంటా అనాలి. అరే ఆడోళ్ళు వానపాములు చూస్తేనే భయపడతారా, అసొంటిది పామును కోసి నూనెలేసి ఫ్రై చేస్తా, ఎసరు పోసి కూరంతా అంటే బాబు పక్కెళ్ళి పాము కూర తినిపోమ్మా అని బ్లాక్లో పెడతారు నీ యాబ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఏదైనా రిలేషన్షిప్లోకి రావాలంటే ఖచ్చితంగా మనం బయట మాట్లాడాలి. ఈ చాటింగ్లలో ఇవన్నీ ఇదంతా పని కాదు, డైరెక్ట్ మాట్లాడరు. డైరెక్ట్ మాట్లాడితేనే పని అవుతుంది. అర్థమవుతుందా? అంతే ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఊరి అసలు ఏం చెప్పినావురా నువ్వు? గా టాలెంట్ లేకనే గారా నీ వీడియో చూసింది, మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి గామెతోనే పోయి మాట్లాడమంటావు. నిన్ను కాదురా ఫస్ట్ అని ఫోన్ చేయాలి. హలో మామ. అరే ఇవ్వరాడు ఆడు ఏం చెప్పిండ్రు అసలు? అటు తిప్పి ఇటు తిప్పి పోయి డైరెక్ట్ మాట్లాడాలంటాడు. గా తెలివి లేకనే గారా గీన్ వీడియో చూసింది. ఆ పాటి ముచ్చటి ఈయన చెప్పాలా మొగాయన? అట్నే ఉంటుందిరా ప్రాసెస్. ఎట్లా ఉండుర్రా ఆడేమైనా చెప్పినా ఆడరా అసలు? వామ్మ వాడు అని బిల్డప్ చిలుకలు అంటుండు మొలకలు అంటుండు.
ఆయన బిల్డప్ ఆయన వామ్మో ఓ ఈడ వాన ఫుల్ పడుతుంది ఆల్ మై ప్లాన్స్ ఆర్ క్యాన్సల్ అనాలట. ఎక్కడి వానరా, వానకాలం ఎప్పుడు వాయే. ఇంకోటి మంచి వీడియో చూసి పంపుతా తీరా నీకు. వద్దురా ఏదొద్దిగా, నువ్వేది పంపకు నాకు. అమ్మాయి వద్దా మరి? కావాలి మరి, దోలాడి పంపుతా చూడు. సరే జర మంచిది చూసి పంపురా. నెంబర్ 1 వీడియో పంపుతా, నువ్వు బాధపడకు. ఓకే. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయుర్రి, అట్నే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయుర్రి. ఇంకా నేను ముందు తీయబోయే వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అంతే, నెక్స్ట్ వీడియోతోని మళ్ళా కలుద్దాం. బాయ్.